హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా ఫుడ్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ అండి గోంగూర మటన్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, కొత్తిమీర, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, కొబ్బరి పొడి, కారం, పసుపు, ఆయిల్. ఇప్పుడు గోంగూర అండి 2 కట్లు ఉడకబెట్టుకోవాలి. చూడండి, వాటర్ వేసుకోవాలి కొద్దిగా. గోంగూర ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుంటున్నాం, 2 గరిటెల ఆయిల్. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. అండ్ పచ్చిమిర్చి అండి 4, ఆనియన్ 1. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నామండి 1 స్పూన్. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకుంటే తొందరగా వేస్తాయి కదా. చూడండి, ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అండి. చూడండి, ముందుగా చెప్పాను కదా గోంగూర ఉడకపెట్టుకోవాలని. చూడండి, ఉడుకుతుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మటన్ వేసేసుకున్నాం. ఇప్పుడు 5 మినిట్స్ మగ్గాలండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం, పసుపు వేసుకుంటున్నామండి అన్నీ. 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్స్ కారం. చూడండి, అంతా మిక్స్ చేసి కలుపుకున్నాం కదా మటన్ని. అండ్ ఇప్పుడు టొమాటోస్ అండి. టొమాటోస్ వేసుకోవాలి. 1 టొమాటో అండి. అండ్ ఇప్పుడు 1 గ్లాస్ వాటర్. ఇప్పుడు 5 విజిల్స్ రావాలండి. మూత పెట్టేసుకున్నాం కదా. 5 విజిల్స్. 5 విజిల్స్ అయిపోయినాయి కదండి. ఆఫ్ చేస్తున్నాం స్టవ్. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయిపోయింది. పప్పు గుత్తితో మెదిగి పెట్టుకున్నాము. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయింది కదా 5. ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నాం. కర్రీ కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ గోంగూర మెత్తి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం మటన్ కర్రీలోకి. చూడండి, గోంగూర వేసుకున్నాం కదా. మొత్తం మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి గోంగూర. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ కుక్ అవ్వాలండి. గోంగూర వేసుకున్నాం కదా, 5 మినిట్స్ కుక్ అవ్వాలి. గోంగూర మటన్కి పట్టిద్దండి, 5 మినిట్స్ పట్టిద్ది. అండ్ ఉప్పు సరిపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి. మేము ఉప్పు సరిపోలేదు కాబట్టి వేసుకున్నాం కొద్దిగా లైట్గా. అండ్ ఇప్పుడు కొత్తిమీర అండి కొద్దిగా. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి కుక్ అయింది. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కాబట్టి కుక్ అయినట్టండి. చూడండి, వావ్, సో టేస్టీ రెసిపీ అండి ఇది గోంగూర మటన్.
చూడండి, ఎమ్మి ఎమ్మి టేస్టీ రెసిపీ అండి ఇది. గోంగూర రోటీలో కానీ, చపాతీస్లో, రైస్లో, పరాటాస్లో కూడా బాగుంటుందండి కర్రీ. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మటన్ కర్రీ ఈ సేమ్ క్వాంటిటీస్ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి. కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.